అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఉదయం ప్రారంభమైన శాసనసభ ఏదైతే అర్ధరాత్రి వరకు కూడా ఎజెండా ఇవ్వకపోవడం కావచ్చు, వాళ్ళ ఎజెండాలో ఇచ్చిన ఐటమ్స్ చెప్పేది ఒకటి, అసెంబ్లీలో చేసేది ఒకటిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. ఏదైతే షార్ట్ డిస్కషన్ లో భాగంగా జాబ్ క్యాలెండర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో చర్చ చేశామని చెప్పారు. కానీ వాళ్ళ శాసనసభలో షార్ట్ డిస్కషన్ లేకుండానే ఒక స్టేట్మెంట్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ ను యూజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే హైడ్రాకు సంబంధించి సభలో చర్చ కొనసాగుతున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పట్ల వచ్చిన నేపథ్యంలో అతను ఒక్కసారిగా లేచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అతనిపై దాడికి యత్నించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. శాసనసభలో ఒక ఎమ్మెల్యే పైన ఇంకో ఎమ్మెల్యే దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అతన్ని అడ్డుకున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకుండా ఇష్టమచ్చినట్లు వివరించిన తీరు ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగా నిరసన చేస్తూ బయటకు వచ్చారు. బయటకు రావడమే కాకుండా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేస్తున్నారు. ఇక్కడే బైఠాయించి నిరసన చేస్తున్నారు. ఏంటనే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. ఇటు దానం నాగేందర్ సైతం క్షమాపణ చెప్పాలి సభలో అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, డేట్ల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చింది, జాబ్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసింది. అయినప్పటికీ కూడా ఇవాళ కనీసం జాబ్ క్యాలెండర్ పేరుతో హంగామా చేసి కనీసం జాబ్ క్యాలెండర్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారనేది మాత్రం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇవాళ నిరుద్యోగులను మోసం చేసినట్టుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిరుద్యోగులతో పోరాటం చేస్తూ అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సభ నుంచి నేరుగా గన్ పార్క్ చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా నిరసన చెప్తున్నారు. వీ వాంట్ జస్టిస్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు అవనిగాని హామీలు ఇచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం నిరుద్యోగులను పట్టించుకున్న పోవడం అవుతలేదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడమే కాదు, అందులో నోటిఫికేషన్ల తేదీలతో పాటు జాబులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా క్లుప్తంగా మెన్షన్ చేయాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. నిరుద్యోగం నిండా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ఏదైతే శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల తీరు కూడా ఇవాళ యావత్ తెలంగాణ తలదించుకునే విధంగా ఉన్నట్టు కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నట్టు కూడా ఇవాళ యావత్ తెలంగాణ మేధావులంతా కూడా మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న మహిళను కించపరుస్తూ సాక్షాత్ ఒక ముఖ్యమైన ఎమ్మెల్యే ఒక సహచర ఎమ్మెల్యే పైన దూషించిన భాష కూడా ఇవాళ అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇవాళ ఏదేమైనప్పటికీ తెలంగాణ నిండు శాసనసభలో ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధిపత్యం చెలాయించడమే కాకుండా ఒక అసభ్యకరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇవాళ ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఇవాళ తిట్టడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క హామీ కూడా ఇవాళ నెరవేర్చలేదు. అందులో భాగంగా బడ్జెట్ లో కూడా కేటాయింపులు లేవు. అవన్నీ చూస్తుంటే అసహనానికి ప్రభుత్వం పెద్దలు ఈ విధంగా చేస్తున్న పరిస్థితి